భగవంతుడి దివ్య మంగళ స్వరూపాన్ని కళ్ళారా దర్శించుకుని మనసులోని కోరికలను విన్నవించేందుకు మనం ఆలయాలకు వెళ్తుంటాం. మూల విరాట్ సరే, మరి ఆ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలను ఎందుకు పూజించాలి? అసలు వీటిని దర్శించుకోవడంలోని పరమార్థం తెలుసుకుందాం. గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు ఒక ఉపగ్రహం, రాహుకేతువులు అచ్చమైన ఛాయారూపాలు. ఆ విషయం తెలిసి కూడా మరో 5 గ్రహాలను కలిపి నవగ్రహాలను ఏర్పాటు చేయడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. 9 పూర్ణ సంఖ్య. అంకెల వరుసలో 9 తర్వాత మళ్ళీ 1 తన పక్కన 0ని చేర్చుకుని వస్తుంది. అంతేగాని మరో కొత్త సంఖ్య రాదు. ఇక నవగ్రహాల విషయానికి వస్తే వీటన్నిటికీ అధిపతి సూర్యుడు. నవగ్రహాలు మనిషి జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఆ కారణంతోనే మంచి చెడు ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అశుభ ఫలితాలను తగ్గించుకుని మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటారు. ఎలా అంటే సూర్యుడు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చంద్రుడు ఉద్వేగాలను నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడు, బంధాలను దృఢంగా మారుస్తాడు. ఇక ధైర్యంతో పాటు సమస్యలను అధిగమించే శక్తిని కుజుడు అందిస్తే బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, ఆలోచన పరిణితిని పెంచుతాడని అంటారు. గురువు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపచేస్తే శుక్రుడు ప్రేమ, విలాసాలు, ఆనందము, అందము ఇలా జీవితానికి కావలసినవన్నీ అందిస్తాడట. క్రమశిక్షణకు, కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తూ దీర్ఘకాలిక ఎదుగుదలకు ప్రసాదిస్తాడంట శని భగవానుడు. గతకాలపు కర్మలను తగ్గిస్తాడట కేతువు. మనలోని గందరగోళాన్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాయాలను తొలగిస్తాడట రాహువు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలను పూజించాలంటారు విజ్ఞులు. నవగ్రహ ఉపాసనకు ఒక పద్ధతి ఉంది. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహ మండపానికే వెళ్ళాలి. నవగ్రహ శ్లోకాలను చదువుకుంటూ 11 లేదా 9, అది కుదరకపోతే సూర్యుడి నుంచి ప్రారంభించి సవ్య దిశలో 3 ప్రదక్షిణలైనా పూర్తి చేయాలి. ఆ సమయంలో విగ్రహాలను తాకకూడదు. ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక కాళ్ళు కడుక్కుంటేనే దోషాలన్నీ పోతాయనుకుంటారు చాలామంది. అది అపోహే. నవగ్రహ దర్శనం తర్వాత నేరుగా గర్భగుడిలోకి మూల విరాట్ని దర్శించుకోవచ్చు. పరమేశ్వరుని కొనియాడుతూ అనేక శ్లోకాలు ఉన్నాయి. వాటన్నిటిలో శివుని అపారమైన శక్తిని, ఔన్నత్యాన్ని గొప్పగా చాటేది శివతాండవ స్తోత్రం. జటాటవి గలజ్జల ప్రవాహ పావితాస్థలి అంటూ మొదలయ్యే ఈ స్తోత్రాన్ని అప్పర శివభక్తుడైన రావణాసురుడే రచించాడు. దశముఖుడు ఈ స్తోత్రాన్ని ఆసువుగా ఆలపించడం వెనుక ఒక కథ ఉంది. రావణుడు ఓసారి కైలాస పర్వతాన్ని పైకి ఎత్తేందుకు ప్రయత్నించాడట. ఆ దుస్సాహసం స్వామికి నచ్చలేదు. కోపంగా తన పాదంతో కైలాస పర్వతాన్ని నొక్కిపెట్టాడు. ఆ దెబ్బకు రావణుని చేతులు పర్వతం కింద ఇరుక్కుపోయాయి. ఆ సమయంలో స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు శివతాండవ స్తోత్రాన్ని పఠించాడు. దీంతో బోళాశంకరుడు కరుణించి తన పాదాన్ని వెనక్కి తీసేయడంతో రావణాసురుడు సులువుగా కైలాసాన్ని ఎత్తేశాడు. అలా మనకు శివతాండవ స్తోత్రం అందుబాటులోకి వచ్చింది. శివుడు తన పాదాన్ని నొక్కిపెట్టినప్పుడు బాధతో దశకంఠుడు పెట్టిన పెడబొబ్బల వలన రావణుడు అనే పేరు సార్థకమైంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవాన్ విగ్రహం పైన లేలేత సూర్యకిరణాలు పడే ఆలయాలు అరసవిల్లి, కోణార్క వంటివి ముందుంటాయి. వాటితో పోలిస్తే ఒడిశా గంజాంలోని బుగడాపట్నంలో కనిపించే దారు కోణార్క్ అనే దేవాలయ నిర్మాణం కాస్త భిన్నంగా ఉంటుంది. కోణార్క్ నుంచి ఇక్కడికి దాదాపు 5 గంటల ప్రయాణం. ఈ ఆలయాన్ని శ్రీకర భంజదేవ అనే రాజు 1790లో నిర్మించాడు. 46 స్తంభాలతో పైకప్పు చెక్కతో నిర్మించిన ఆలయంలో సూర్యనారాయణమూర్తి కొలువుతీరి దర్శనమిస్తాడు. కోణార్క్లోని దేవాలయం ముఖద్వారం తూర్పు వైపు నుండి ఇక్కడ పశ్చిమాన కనిపిస్తుంది. అలాగే అక్కడ సూర్యోదయ కిరణాలు స్వామి విగ్రహం మీద పడితే ఇక్కడ సూర్యాస్తమయ కిరణాలు పడటాన్ని చూడవచ్చు.